సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. 4 టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సంజు శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో టీమిండియా 135 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 4 టీ20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులు భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ 109 పరుగులు చేయగా, తిలక్ వర్మ 120 పరుగులు చేసి అజయ్ శతకాలతో చెలరేగగా, అభిషేక్ శర్మ 36 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో సెప్లుమా 1 వికెట్ తీశాడు. భారత బ్యాటర్ల దాటికి సఫారీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లలోనే 148 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రిస్టన్ స్టబ్స్ 43 పరుగులు చేశాడు. మార్కో జాన్సన్ 29 పరుగులతో నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీగా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, రమణ్దీప్ సింగ్ తల 1 వికెట్ తీశారు. 284 పరుగులు భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ రిజా హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిల్వర్ డకౌట్ తిరిగాడు. హార్దిక్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కేపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. హర్షదీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 8 పరుగులతో పాటు డేంజరస్ హెన్రిచ్ క్లాసెన్ ను ఫెవిలియన్ చేర్చాడు. దాంతో సౌత్ ఆఫ్రికా 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ఆచితూచి ఆడారు. 5 వికెట్ కు 76 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ మిల్లర్ ను వరుణ్ చక్రవర్తి ఫెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ఆచితూచి ఆడారు. 5 వికెట్ కు 76 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ మిల్లర్ ను వరుణ్ చక్రవర్తి ఫెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే రవి బిష్ణోయ్ ట్రిస్టన్ స్టబ్స్ ను వికెట్ల ముందు బౌల్తో కొట్టించాడు. ఆ తర్వాత అండెలే సిమలేనను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా, గెరాల్డ్ కోయిటీకి అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు. తన మరుసటి ఓవర్లో కేశవ్ మహారాజ్ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్ తో ఈ వికెట్ సాధించాడు. సిప్లమాను రమణ్దీప్ సింగ్ అవుట్ చేసిన తర్వాత భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. రమణ్దీప్ కు ఇది తొలి వికెట్ కావడం విశేషం.